తెలంగాణ ప్రజలకు మరొకసారి మీ అందరికి చెప్తున్నాం ఏంటిదిరా, మల్లన్న నువ్వు ఎమ్మెల్సీ అయింది పగలు తీర్చుకోవడానికి కాదు, పట్టభద్రులకు నువ్వు న్యాయం చేయాలి. ఇది కరెక్ట్. హనుమంత్ రెడ్డి పెట్టిండు కొంత, నువ్వు పగ తీర్చుకోవడానికి కాదు ఇప్పుడు అయింది. ఓ అట్లా అనుకుంటే కేసీఆర్ మీలాంటి వాళ్ళందరినీ చంపుకుంటూ రావాలి, నీలాంటి వాళ్ళందరినీ చంపుకుంటూ రావాలి. ఎన్ని బూతులు మాట్లాడింది ఆయన మీద. పోనీలే అవలగానాలు అనుకున్నాడు, విడిచిపెట్టిండు. నువ్వు కక్షలు తీర్చుకున్న దానికేనా ఎమ్మెల్సీ అయింది? సిగ్గు అనిపించలేదు? శంకర్రావు పైసలు పంచలే, శంకర్రావు పైసలు వాడుకున్నాడని ఆయన ఇంటికి పోయి బెదిరిస్తావు. ఇజ్జత్ కూడా అసలు పైసలు ఎందుకు పంచినావు అది చెప్పు ముందు. రేవంత్ రెడ్డి సార్ శాసన మండలిని ఇరాన్ కేఫ్ అన్నాడు కదా, అందులో మల్లన్న ఛాయ్ తాగడానికి పోతుండు. కాదు ఛాయ్ అమ్మడానికి పోతాడు. ఛాయ్ ఆల్రెడీ అన్నాడు కదా, ఔరా ఎక్స్ప్రెస్లో నేను ఛాయ్ అమ్మినా పొద్దున్నే అటు పోయేది, అమ్ముకొని ఇటు వచ్చేది, వరంగల్ దాకా పోయాను. ఛాయ్ తాగడానికి పోతలేడు, ఛాయ్ అమ్మడానికి పోతున్నాడు. కొంచెం ఈ స్టేట్మెంట్ని కొంచెం మార్చి పెట్టండి మళ్ళా. కాబట్టి తెలంగాణ ప్రజలారా మరొకసారి మీ అందరికీ చెప్తున్నాం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ హక్కులు ఇవన్నీ ఆగమయ పరిస్థితిగానే తెలంగాణ పోతున్నట్టు కనబడుతున్నది. దయచేసి నిరుద్యోగులను కొంత ఈ ప్రభుత్వం సంతృప్తి పరిచే పని చేస్తున్నది. నోటిఫికేషన్లు కావచ్చు, కొత్త నోటిఫికేషన్లు కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చుడు కావచ్చు, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగుల నుండి వచ్చే తీవ్రతను అర్థం చేసుకొని వాళ్ళని ముందు సంతృప్తి పరిచే పని చేస్తున్నది. అయితే అట్లా సంతృప్తి పరిచే పని చేస్తూనే సంక్షేమము, అభివృద్ధి ఈ రెండు కుంటుపడే దిశగా ప్రభుత్వం అడుగులు ఉన్నట్టు కనబడుతున్నది. కాబట్టి దీంతో పాటు ఆంధ్ర నాయకుల నుండి మనకు ప్రమాదం పొంచి ఉన్నది, ఢిల్లీ నాయకుల నుండి మన రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టే ఆలోచనలోనే ఉన్నట్టు కనబడుతున్నది. కాబట్టి ఇన్ని సమస్యల మధ్య తెలంగాణ రాష్ట్రంలోకి గద్దల్ లాంటి ఢిల్లీ వాళ్ళు ఇట పక్కనే ఉన్న కుట్రదారులు రాకుండా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి, మనం రాజకీయ చైతన్యవంతులమై ఉండాలి. ఈ ఆలోచన కోసం ఎవరైనా మాతోటి కలిసి వస్తే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఒక వేదిక ద్వారా మేము ముందుకు పోవాలనుకుంటున్నాం, సమస్యల మీద పోరాడాలనుకుంటున్నాం. మీకు ఎవరికి ఆసక్తి ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మనమంతా కలిసి తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం పోరాడదాం అనేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.